వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంతో మంది అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చ తెలంగాణ 10 సంవత్సరాల పాలన ప్రజలంతా సంతోషంగా ఉండే విధంగా పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత కేసీఆర్దేనని ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమ వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, గొండస్వామి, సుధాకర్ నాయక్, స్వామిరాజ్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, బాగారెడ్డి, లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల వీరులకు తెలంగాణ తెలంగాణ ముందుకు వస్తా ఎంత పోతుంది ఏం లేదండి ఇబ్బంది. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు కేసీఆర్ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రజలకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించి జెండా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి 2001లో గులాబ్ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరి చావు నోట్లో తలకాయ పెట్టి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. నిజంగా కూడా 14 సంవత్సరాలు మరి అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఎంతోమంది మరి విద్యార్థులు కానీ ఎంతోమంది అమరులు కూడా తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించిన తెలంగాణను మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు 2 దఫాలుగా గౌరవ ప్రజలందరూ కూడా మరి అవకాశం ఇస్తే 2 దఫాలుగా గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంని అభివృద్ధి దశలో నడిపించి దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా కూడా మరి చేయడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్ల నుండి చాలా ఇబ్బందికరమైన 1.5 ఇయర్ నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ. గతంలో 14 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అభివృద్ధి, 24 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భవించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలే ఆవిర్భవించి ఈ 10 సంవత్సరాలు అనుభవించిన సంతోషాన్ని మరి ప్రజలు ఈరోజు కష్టాలు ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలనే చేతకావడం లేదు. ప్రజలను కూడా ఏ విధంగా మరి వాళ్ళని సంతోష పెట్టాలి, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చవిచూ పెట్టాలని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. శృతి లేకుండా మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి శృతి లేకుండా పరిపాలన కొనసాగుతూ ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఇవ్వండి, కనీసం భరోసా ఇవ్వండి. మరి మొన్న తరిచిన వడ్లను కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంటును ఎంత ఉచితంగా రైతాంగానికి ఇస్తే ఈరోజు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి పట్టించుకున్న నాదులు లేడు. పరిపాలన వ్యవస్థ అస్తవ్యవస్థమైంది. గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో చెత్త చెదారం పేరుకుపోయి అనేక మళ్ళీ సీజనల్ వ్యాధులు వచ్చే రకరకాల వ్యాధులు వచ్చే వ్యవస్థ తోడైంది. మరి దీన్ని పట్టించుకున్న నాదులు లేదు, పరిపాలన చూసేటోళ్ళు లేరు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటకు రైతాంగానికి రైతు భరోసా వేయాలి, రైతు బీమా ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాలలో మరి వ్యవస్థను బాగుపరిచి ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.